యోసేపు గురించి రాయబడిన మాట, దేవుని బిడ్డలారా, ఇనుము సంఖ్యలు అతని బాధించాయట. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా ఒక్క మాట, యోసేపు ఎవరండి? అల్లారు ముద్దుగా పెరిగినటువంటి వాడు, అల్లారు ముద్దుగా పెరిగినటువంటి వాడు. అతనికి చెమట చుక్కంటే కూడా తెలియదేమో అన్నంతగా పెరిగాడు. ఇలా మాట్లాడడం కూడా అతిశయోక్తి కాదు, ఎందుకంటే అతన్ని తండ్రి అతన్ని అంతగా ప్రేమించాడు. కింద అడుగులు పడితే నా కుమారుని అడుగులు ఎక్కడ నల్లబడతాయో, ఎక్కడ గాయమవుతాయో అన్నట్లుగా గుండెల మీద పెంచుకున్నాడు, గుండెల మీద నడిపించాడు. అలాంటి యోసేపు, దీని బిడ్డల ఆహారానికి కానీ ప్రేమకు కానీ ఏ కొదవలేనటువంటి యోసేపు, ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమను పొందుకున్న యోసేపు. కానీ దేవుని బిడ్డలారా, ఒక దినం వచ్చింది, ఆయన జీవితం అనుకోనని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఒక్కసారే పరిస్థితి మారిపోయింది. ఆయన ఊహించని పరిణామం జరిగింది, ఆయన ఊహించని కార్యాలు జరిగాయి, ఆయన అనుకునని కార్యాలనే మీద జరిగాయి. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అప్పటి వరకు అన్నలు ప్రేమతోనే మాట్లాడారు, అప్పటి వరకు అన్నలు అందరూ ఎంకరేజ్ చేసినట్లుగానే మాట్లాడారు. కానీ దేవుని బిడ్డలారా ఒక్క మాట, ఒక్క రోజు అనేది వచ్చింది. ఆ రోజు రాగానే దేవుని బిడ్డలారా అందరూ కూడా ఒక్కసారి యోసేపుకు వ్యతిరేకంగా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా ఒక మాట గుర్తుపెట్టుకో, నీ జీవితంలో కూడా నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత ఈ దేవుని సన్నిధిలో యథార్థంగా సాగిపోతున్నా, అందరూ నీకు వ్యతిరేకులు అవుతున్నారా? అందరూ నిన్ను అవమానిస్తున్నారా? అందరూ ఒక్కటై నువ్వు ఒక్కడివే ఒకటయ్యావా? అయితే భయపడకు, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ప్రపంచమంతా ఒకవైపైనా, నువ్వు ఒక్కడివే ఒకవైపైనా, నా దేవుడు మాత్రం నీ వైపు ఉన్నాడు. ఆమేన్. దీని బిడ్డ నేను అంటున్నాను, 100 మంది 100 మాటలు మాట్లాడొచ్చు, 100 మంది 100 రకాలుగా మనల్ని దేవుని బిడ్డ నిందించవచ్చు, 100 మంది 100 రకాలుగా మనల్ని తూళ్ళనాడొచ్చు, మనల్ని దేవుని బిడ్డల గేలి చేయొచ్చు. నేను అంటున్నాను ఒక్క మాట గుర్తుపెట్టుకో, చాలా జాగ్రత్తగా విను. ఇవన్నీ నిన్ను శ్రమల కొలిమిలో పుటము వేస్తున్న అనుభవాలు. అయితే ఈ పుటము దేవుని బిడ్డలారా నిన్ను నశింప చేయడం కాదు, నిన్ను శుద్ధ సువర్ణంగా చేయబోతున్నాయి. నిన్ను మహిమకరమైనటువంటి అనుభవాల్లోనికి ఈ శ్రమలు నిన్ను నడిపించబోతున్నాయి. ఆమేన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా ఒక్క మాట గుర్తుపెట్టుకొని జీవితంలో చాలా జాగ్రత్తగా, సంగమా, శ్రమ అనేది నీ జీవితానికి మేలుకరంగా మార్చబడబోతుంది. యోసేపు ఉన్నాడు దేవుని బిడ్డరా, అందరూ పగవారైపోయారు. దేవుని బిడ్డరా నీళ్లు లేని గోతులే వేసేశారు. చూడండి ఎలాంటి పరిస్థితి. అమ్మా, ఏ రోజైనా నీళ్లు చేదాయా అని చెప్పలేదు తండ్రి, కానీ ఈరోజు అలాంటిది, నీళ్లు లేని బావిలో వేయబడ్డాడు ఆయన. ఏ రోజు కూడా రెక్కలతో ఇలా విసిరేసిన వాడు కాదు, అలాంటిది రెక్కలతో పట్టి అతన్ని విసిరేస్తున్నాడు. ఏ రోజు కూడా తండ్రి యొక్క పెదవుల శబ్దము తప్ప దేవుని బిడ్డరా దెబ్బల శబ్దం విన్న చెవులు కావవి. దేవుని బిడ్డరా ఎప్పుడు కూడా తండ్రి హత్తుకొనడమే, ఆ ప్రేమనే చూశాడు, కానీ ఎప్పుడు కూడా అతడు గాయపడ్డట్లుగా లేదు. ఒక్కసారిగా గుండె పగిలిపోయినట్లుగా అయిపోయింది, ఒక్కసారిగా వేదన అతన్ని అములుకున్నట్లుగా అయిపోయింది. దేవుని బిడ్డరా చెప్పుకుందామంటే నా అనేవారు అనడానికి లేనంత పరిస్థితి అయిపోయింది. వాళ్ళు నా అన్నవారే, రక్త సంబంధులే, సొంత వారే, కానీ దేవుని బిడ్డరా పగవారి వలె మార్చబడ్డారు. నేను అంటున్నాను దేవుని బిడ్డరా, నీ జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లైఫ్లో దేవుని బిడ్డరా మన అన్నవారే మనల్ని గేలి చేస్తారు, మన అన్నవారే మనల్ని అవమానపరుస్తారు, మన అన్నవాళ్ళే మనల్ని తూలనాడుతారు, మన అన్నవాళ్ళే మనల్ని అవమానపరుస్తారు. నేను అంటున్నాను ఒక్క మాట, ఏ విషయంలో కూడా నువ్వు బాధపడకు, నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆమె చెప్దామా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డరా చూడండి, దేవుని బిడ్డరా ఒక మాట గుర్తుపెట్టుకోండి, యోసేపు శ్రమలు, దేవుని బిడ్డరా అక్కడి నుంచి అమ్మబడ్డాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అమ్మబడిన తర్వాత కూడా నిందల పాలయ్యాడు. నేను అంటున్నాను, యోసేపు తప్పు చేశాడా? తప్పు చేశాడా? యోసేపు ఏ తప్పు చేయలేదు, కానీ అతని మీద చేశావు అనే మాట వచ్చింది. యోసేపు అలానే మౌనంగా ఉన్నాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మన జీవితంలో చేయని వాటిని కూడా మన మీద రుద్దుతారు. మనం మాట్లాడని మాట నువ్వు మాట్లాడావు అంటారు, నువ్వు అనని మాట నువ్వు అన్నావు అని చెప్తారు. దేవుని బిడ్డలారా నువ్వు చేయని పని నీవే చేసావు, నేను చూశాను అన్నట్లుగా మాట్లాడతారు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు చేయలేదు కదా, ఈ శ్రమలో నువ్వు నిలబడు.
నువ్వు చేయలేదు, నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు న్యాయంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఎలాంటి తప్పు చేయలేదు, అయినా అందరూ చేసావని మాట్లాడుతున్నారా? దీని బిడ్డరా, నువ్వు మౌనంగా ఉండు. ఈ శ్రమలో నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీకు విజయం ఇచ్చువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డరా, నీవుగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయకు. మన లైఫ్లో కూడా నిందలు అనేది వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు చేయనప్పుడు దేనికి భయపడని అవసరం లేదు. యథార్థంగా ఉండు. ఈ శ్రమకు అప్పగించుకో, ఈ శోధనకు అప్పగించుకో, ఈ ఇరుకుకు అప్పగించుకో, ఈ ఇబ్బందికి అప్పగించుకో. ఈ పరిస్థితికి నువ్వు అప్పగించుకుంటే కనుక ఈ పరిస్థితులు నీ జీవితంలో ఒకరోజు మేలుకరంగా మార్చబడబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, రకరకాలుగా మన లైఫ్లో శ్రమలు అనేవి అనుమతించబడతాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ శ్రమలలో యోసేపుతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడా? అమ్మా చెప్పండి, మాట్లాడా? మాట్లాడలేదు. ఎందుకయ్యా? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు శ్రమలో మౌనంగా ఉంటాడు. అయితే ఆ మౌనాన్ని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకోకు. నా ప్రార్థన వినట్లేదేమో అని నువ్వు అనుకోకు. నా కన్నీళ్ళు చూడట్లేదేమో అని నువ్వు అనుకోకు. అయ్యో నేను ఇంత బాధపడుతుంటే దేవుని యొక్క స్వరం నాకు వినపడట్లేదని నువ్వు అనుకోకు. దేవుని బిడ్డలారా, నువ్వు ఈ బాధలో ఉన్నావా? దేవుడు ఎవరెవరిని సిద్ధపరచాలో, ఎవరెవరిని దర్శించాలో, ఎవరెవరికి ఏది చేయాలో దేవుడు ఆ పని మీద ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. నువ్వు శ్రమలో నమ్మకంగా నిలబడు, ఇరుకులో నమ్మకంగా నిలబడు, శోధనలో నమ్మకంగా నిలబడు, కన్నీళ్ళలో నమ్మకంగా నిలబడు. దేవుని బిడ్డరా, దేవుడు నీ చుట్టూ ఉన్న వాటన్నిటి విషయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. అందుకే సంగమ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. శ్రమ పొందిన యోసేపు, నిందల పాలైన యోసేపు, అవమానాల పాలైన యోసేపు, దేవుని బిడ్డరా, ఒక్కసారిగా ఆయన జీవితం మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాము. నేను అంటున్నాను, ఒక్కసారిగా సంతోషకరమైన జీవితం శ్రమల పాలైపోయింది. నేను అంటున్నాను, ఒక్కసారిగా శ్రమల పాలైన జీవితం సంతోషంగా మారినట్లుగా చూడగలుగుతున్నాము. ఆమేన్. ఒక్క సెకండ్లోనే సంతోషము శ్రమగా మారింది. దేని బిడ్డ, అదే ఒక్క సెకండ్లోనే శ్రమ సంతోషంగా మారింది. చప్పట్లు కొడదామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డరా, ఒక్క సెకండ్లో నీ జీవితాన్ని కూడా నా దేవుడు మార్చగలడు. అయితే ఆ సమయం వచ్చేంత వరకు ఓపికతో దేవుని సన్నిధిలో ఆ శ్రమను భరించు, అవమానాలను భరించు, ఆ కన్నీళ్లను భరించు, ఆ వేదనను భరించగలిగితే ఆ వేదనలో, ఆ శోధనలో నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమె